హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. సో ఈ రోజైతే మనకి మన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. సో ఎన్నో ప్రాబ్లమ్స్ని ఒక చక్కటి సొల్యూషన్ కావాలి అంటే ఒక మోటివేషనల్ స్పీకర్ అన్నది మనకు చాలా అవసరం. సో మోటివేషనల్ స్పీకర్ వాళ్ళు చెప్పే మాటలని చాలా ఉపయోగపడతాయి మన లైఫ్ స్టైల్కి. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అవ్వడానికి ఒక చక్కటి మోటివేషనల్ స్పీకర్ అయితే మనతో పాటు ఉన్నారు. స్టూడియోలో మాధవి గారు ఉన్నారు. మాధవి గారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే ఫాతిమా గారు, ఎలా ఉన్నారు? ఆసమ్. మీరు? చాలా బాగున్నానండి. సో మిమ్మల్ని చూడంగానే నాకు ఒక హ్యాపీనెస్ వచ్చేస్తుంది, ఒక వైబ్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మీరు ఒక మోటివేషనల్ స్పీకర్ కాబట్టి ఇప్పుడు నేను చాలా మంది బయట ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి అడుగుతున్నాను. కొంతమంది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి అనుకున్న పని అసలు జరగట్లేదని చెప్పి విపరీతమైన కోపం తెచ్చుకుంటారండి అసలు. సో ఆ కోపం వల్ల ఏంటంటే కొన్ని రిలేషన్స్ దెబ్బతింటాయి. యాజ్ ఏ ఆఫీస్ పరంగా కావచ్చు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా కావచ్చు, పిల్లలకి మదర్కి ఉన్న రిలేషన్ కావచ్చు, అది ఏ రకమైన ఫ్రెండ్షిప్ సంబంధించైనా. సో చాలామంది ఆ కోపాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆ 5 minutes కూడా కంట్రోల్ చేసుకోలేక ఒక మాట అనేసి అదొక పెద్ద ఇష్యూ అయిపోతుంది. సో దానివల్ల ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడం కానీ తక్కువ అవ్వట్లేదు. సో ఈ కోపం ఎందుకు వస్తుంది? తట్టుకోలేనంత కోపం వచ్చినప్పుడు ఏం చేస్తే మంచిది? దీని గురించి చక్కటి మాటలు మీ చాలా ఇప్పుడున్న పరిస్థితిలో మంచి అద్భుతమైన క్వశ్చన్ అడిగారు మీరు. బికాస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఎనీ ప్రాబ్లమ్ ఇస్ యాంగ్రీ. కోపంతోనే ప్రతి ఒక్కరు ఏ పని అయినా ఇప్పుడు తప్పు జరుగుతుందంటే కోపంతోనే. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఏదో జరుగుతూ ఉంటాయి. ఆ కోపం అక్కడ ఆ జీవితంలో ఏమవుతుంది, ఏదో ప్రాబ్లమ్స్ ఏదో ఫేస్ అయ్యి వాళ్ళు అక్కడ ఏం చేయలేకపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదని. ఈ కోపాన్ని వాళ్ళు ఎక్కడ తీరుస్తారు? వాళ్ళకంటే తక్కువగా కనపడిన వాళ్ళు, అంటే వాళ్ళ సబార్డినేటో లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే భర్తకి భార్య లోకువే కదా. అంటే మనం అలా చెప్పట్లేదు, చెప్తున్నాం. బికాస్ దే ఫీల్ ఇట్ లైక్ దాట్. అదే గ్రాంటెడ్గా తీసేసుకుంటారు భార్యని. కోపం వస్తుంది, బయట ప్రపంచాన్ని ఏం అనలేరు. ఎందుకంటే బయట ప్రపంచంలో ఏమైనా దెబ్బలాడితే ఏమైనా వస్తుందో భయం వేసి ఇంట్లోకి వచ్చి ఏ చిన్న దానికి కోపం తెచ్చుకొని ఆ విషయాన్ని తెచ్చి ఇక్కడ దెబ్బలాడడం మొదలెడతారు. ఈ కోపం వల్ల ఏమవుతుంది, వాళ్ళిద్దరు రిలేషన్ మీద ఇందాక అన్నట్టుగా రిలేషన్షిప్ పాడవుతుంది. అయితే ఈ మెయిన్ కోపం కారణం అంటే మెయిన్ థింగ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అంతే. ఎందుకంటే బయట ప్రపంచంలో నాకేం జరగట్లేదు, నన్ను ఎవరు వినట్లేదు, నేను ఎవరి దగ్గర అయితే నేను ఈ పని చేయగలుగుతానని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అదొక టైప్. ఇంకొకటి కోపం రావడానికి కారణం ఏంటంటే తను ఎవరు వినకపోతే, దాన్ని ఎవరిని అర్థం చేసుకోకపోతే. ఇంత చెప్తున్నాను కానీ నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారని ఒక ఫీలింగ్. అదొకటి మనిషిని కోపం తెప్పిస్తుంది. కానీ కోపం ఎక్కువ ఆడవాళ్ళ కంటే మగవాళ్ళలోనే ఎక్కువ ఉంటుంది మేడం. ఎస్, ఎందుకంటే ఆడవాళ్ళకి ఎమోషనలీ చాలా స్ట్రాంగ్ ఉంటారు మ్యామ్. అంటే మనందరం వీక్ అంటారు కానీ నో, వీఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఎమోషనల్గా. ఎందుకంటే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. చిన్న సిచ్యువేషన్ నేను తీసుకుంటా. ఓకే, చిన్న సిచ్యువేషన్. ఒకరోజు భర్త ఆఫీస్లో చాలా టెన్షన్గా, ఆఫీస్లో బాస్ తిట్టాడని చెప్పి చాలా టెన్షన్గా ఇంటికి వస్తాడండి. ఇంటికి వచ్చిన వెంటనే ఆ రోజు భార్య అద్భుతమైన వంట చేసి పెట్టింది. ఆ రోజు వాళ్ళ మ్యారేజ్ డే, చక్కటి వంట చేసింది. చేశాక భర్త ఆఫీస్ ఉన్న టెన్షన్తో ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన వెంటనే ఆఫీస్ కోపం ఉంది, బాస్ దగ్గర ఏం అనలేకపోయాడు. ఎందుకంటే జాబ్ పోతుంది అక్కడ ఉంటే, అరిస్తే. ఇన్నేళ్ళకి కష్టపడ్డాడు కాబట్టి అదొక భయం. ఇంటికి వచ్చిన వెంటనే భార్య పక్కనే కనపడింది. ఏమంటే భోజనం చేద్దాం రండి అంటే ఆ కోపం ఇక్కడ తీర్చేశాడు. నిజంగా అసలు ఎప్పుడు తిండేనా ఇంకేం అయిపోయిందో మీకు అర్థమైంది కదా. వెంటనే ఇలా అనేస్తారు. పాప అక్కడ ఇంటెన్షన్ అతను కాదు, అది అతని మనసులో ఉంటుందేమో భార్య అనేదో ఉంటుంది. కానీ అక్కడున్న కోపం ఏం తీర్చాలి, అతను ఇక్కడ తీర్చాడు. ఇప్పుడు తీర్చలేక పాపం భార్యలు బలైతేనే అనుకోవచ్చు. డిపెండ్స్ అపాన్ హౌ షీ క్యారీస్. ఇక్కడ వ్యక్తి, ఒక ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడున్న కాలం నేను చెప్పట్లే కానీ అసలైతే లేడీస్ చాలా ఆలోచిస్తారు. అరే ఎందుకు ఇంక ఇంత కోపం వచ్చింది, అరే పాపం ఆఫీస్లో బాగాలేదేమో. ఆమెకు ఒక కోపం వస్తుంది ఆ సమయంలోనే, కానీ అరవదు. అరిస్తే ఇంకా పెద్ద గొడవ అవుతుంది. ఎందుకంటే పాత ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఆమెకి. కానీ మగవాళ్ళకి పాత ఎక్స్పీరియన్సెస్ ఏం పనికిరావు. వైఫ్ అండ్ హస్బెండ్ గొడవల్లో కూడా మీరు చూడండి, హస్బెండ్ భార్యలు ఎప్పుడైనా గొడవలు అయితే భర్త అప్పుడు జరిగింది నెక్స్ట్ డే మర్చిపోతారు, పట్టించుకోడు. బాగా కొట్టేసుకున్నా, ఏదైనా అయిపోయి తిట్టేసుకున్నా, నెక్స్ట్ డే మళ్ళీ అదే సిచ్యువేషన్ వస్తే అయ్యో ఆ రోజు ఇలా అయింది కదా, గొడవ అయితే ఇది కారణం కదా, నేను మళ్ళీ చేయకూడదని ఆలోచన మగవాళ్ళ వరకు ఉండదు. బట్ ఆడవాళ్ళకి ఉండిపోతుంది, అమ్మో ఆ రోజు ఇంత పెద్ద గొడవ అయింది, ఇక మళ్ళీ నేను అంటే మళ్ళీ గొడవ వస్తుంది కదా. అంటే అక్కడ ఆ లేడీ అనేది బాండ్ కాపాడుకోవడానికి చూస్తుంది, ఆ హస్బెండ్ కాపాడుకోవడానికి. అంటే అని కాదు, వాళ్ళకి ఆ మైండ్ సెట్ ఉండదు. వాళ్ళకి ఏదైనా తీసేయాలి అంతే కోపం. వాళ్ళకి ఆ టైంలో అనిపించదు. బట్ ఆడవాళ్ళకి దే విల్ ప్లాన్ ఇట్, దే విల్ టేక్ ద లెసన్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్. దాన్ని వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసి అమ్మో ఇప్పుడు నేను చేస్తే మళ్ళీ గొడవ అవుతుందని అర్థం చేసుకుని పక్కకి వెళ్ళిపోతుంది. తర్వాత ఆయన కూలేక ఆయనే మారుతాడులే, లేకపోతే ఆమె అరిచేసి వెళ్ళిపోతుంది.
సో దట్ డిపెండ్స్ అపాన్ ఆ కోపం కారణాలు ఏంటో మనం తెలుసుకోవాలి. ఓకే. నీకు అబిలిటీ లేదా, మెయిన్ థింగ్ నాకు ఒక పని ఇచ్చారు, నాకు ఆ పని రాదు, కానీ చెప్తే నేను ఎక్కడ వాళ్ళ దగ్గర తక్కువ అయిపోతానేమో ఒక ఫీలింగ్ ఉంటుంది మనుషుల్లో. అవునా కదా, నాకు టాస్క్ ఇచ్చారు, ఆ టాస్క్ నాకు రాదు, బట్ అది చేయమని చెప్తున్నారు. బయట వాళ్ళు చెప్తే అమ్మా ఈమెకి ఈ టాస్క్ రాదా, మళ్ళీ బాగానే బిల్డప్ ఇస్తుంది కదా అని అనుకున్నప్పుడు ఏమవుతుంది, ఈగో వస్తుంది. ఈగో అయితే కోపం వస్తుంది, మెయిన్ కోపం వచ్చేస్తుంది మనకి. ఈగో వాళ్ళు అడిగినప్పుడు, బట్ ఒక పని జరగకపోతే కోపం వస్తుంది, ఎందుకంటే ఆ పని మీరు చేయలేకపోతున్నారు, అది మీకు రానప్పుడు మిమ్మల్ని చేయమన్నప్పుడు చెప్తేనేమో వాళ్ళు ఏమైనా అనుకుంటారు, ఈగో అడ్డం వచ్చింది. ఈ అన్నిటి కాంబినేషన్ కోపం బయటకు వచ్చింది, ఆ ఫ్రస్ట్రేషన్ బయటకు వస్తుంది, కోపం వచ్చేస్తుంది. సో ఈ కోపం వల్ల ఎవరికి నష్టం, అది అర్థం చేసుకున్నప్పుడు ఈ కోపాలు రావు. ఈ కోపం వల్ల నాకే నష్టం జరుగుతుంది, పక్కవాడు హ్యాపీగానే ఉంటాడు, వాళ్ళకేం ప్రాబ్లమ్స్ రావు. నా కోపం తెప్పించినంత మాత్రం వాళ్ళకేం ప్రాబ్లం, వాళ్ళకేం రీజన్స్ లేవు, ఏమీ లేవు. బట్ ఎక్కడ కోపం వచ్చి నేను చేసే డెసిజన్లో నాకు తప్పు జరుగుతుంది అక్కడ, అది నాకు తెలుసు, బట్ తెలిసి కూడా మనం తెలుసుకోకుండా ప్రయత్నిస్తూ ఉంటాం. సో కోపం అన్నది మీరు ఆ కోపంలో ఉన్న ఏ పని చేసినా, అంటాం కదండి అతివృష్టి అనావృష్టి, ఎక్కువగా ఆనందంగా ఉంటే కూడా ఒక డిసిజన్ చేయకూడదు, ఎక్కువగా కోపంగా ఉన్నప్పుడు ఒక డిసిజన్ తీసుకోకూడదు. బోత్ ఆర్ థింగ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్స్. మరి ఏ టైంలో డెసిషన్ తీసుకుంటే కూల్ మైండ్, యూ హ్యావ్ టు కూల్ డౌన్ యువర్ మైండ్. ఆ సమయంలో జస్ట్ థింక్ ఆఫ్ ద పాసిబిలిటీస్. కోపంలో మీరు ఒక పని చేసేస్తారు, దానికి మీకు అక్కడ ఏం ఉండదు, అవకాశాలు ఉండదు. ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది, ఆ కాంట్రాక్ట్ బ్రేక్ అయిపోయింది, దానివల్ల ఆ పర్టికులర్ ఆ సమయంలో ఏదైతే జరగాలనుకున్న పని ఆగిపోయింది, కోపం వల్లే కదా. అవునండి. మీరు ఎన్ని సిచ్యువేషన్స్ తీసుకోండి, మన లైఫ్లో చాలా జరుగుతూ ఉంటాయి. చిన్న సిచ్యువేషన్, రీసెంట్గా నేను నేను డిగ్రీ చదివేటప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆమె ఉండేది, వాళ్ళ నాన్నగారు ఏదో తిట్టారని చెప్పేసి ఆమెకి ఇంట్రెస్ట్ అయిన మ్యాథ్స్ని వదులుకొని బైపీసీ చేసింది. బట్ షీ వాజ్ డన్, ఆమె ఇష్టం ఆమె చేసింది, కోపం. నేను బైపీసీయే, బట్ నాకు ఇష్టమని నేను చేశా, అది మా నాన్నగారు మీరు కోపం ఉండి బైపీసీ చేసింది. దానివల్ల ఏమైపోయింది, వెన్ షీ వాజ్ డూయింగ్ హర్ బైపీసీ షీ వాజ్ నాట్ ఏబుల్ టు పాస్, 3-4 years ఫెయిల్ అయిపోయింది. దెన్ షీ స్టాప్ ది ఎడ్యుకేషన్. అంటే నువ్వు కోపంలో తీసుకున్న డెసిజన్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఆ టైం కోపం వచ్చింది, మా నాన్న నన్ను వద్దంటున్నారు ఇలా చేయమంటాను, కోపంగా తీసుకుంది. బట్ వాట్ ఇస్ ద ఎండ్ రిజల్ట్, దాన్ని ఆమె నిలబెట్టలేకపోయింది. ఆ టైంలో ఆ క్షణంలో వచ్చిన కోపం అండి, ఆ 1 minute కూడా చాలా వాల్యుబుల్, చాలా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. అంతే. ఇప్పుడు మీరు కాలేజ్లో సూసైడ్లు ఎందుకు జరుగుతున్నాయి, మనందరూ అనుకుంటున్నాం చదువుల కోసమా, కాదు, ఫెయిలియర్స్, లవ్ ఫెయిలియర్స్, కోపం నన్ను ఎందుకు వద్దంది. అంతేగాని అరే నేను ఎందుకు వద్దందో తెలుసుకో, నీళ్ళు ఏం క్వాలిటీస్ తగ్గా చూసుకో ఒకసారి. మేబీ దట్ ఈస్ ఆల్సో ఫ్యాక్టే కదా, నాకు కోపం వచ్చింది, నాకు ఎందుకు కోపం వచ్చింది, ఎందుకంటే నాకు ఆ క్వాలిటీ లేదు నాలో, అది గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు కోపం వచ్చేస్తుంది, నేను చేయలేకపోతున్నాను అన్నప్పుడల్లా నాకు కోపం వచ్చేస్తుంది. అప్పుడే నెగటివ్ని తీసుకోలేకపోతున్నా. కరెక్ట్, ఆ నెగిటివిటీ మనం తీసుకోలేం. ఆ కోపం వస్తుంది, ప్రతి ఒక్క మనిషికి రావాలి, నవరసాలు ఇవన్నీ మన జీవితంలో అన్నీ ఉండాల్సిందే. కోపం లేకపోతే నువ్వు ఎదగవు, ఎందుకంటే ఒకసారి కోపంగా ఆ పని చెయ్యాలన్న తీసుకున్నప్పుడు నువ్వు ఎదుగుతావు, కానీ దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకోవాలి. ఆ భయాన్ని, ఎగ్జామ్ అంటే భయం, భయపడిపోయి చదవకుండా మానేస్తావా, భయంలో పాస్ అవ్వడానికి చదువుతా నీ చేతిలో ఉంది. భయం అక్కడ భయమే కదా, కోపం కూడా వచ్చిందా, నాకు ఎందుకు రావట్లేదు, కోపం కూడా వస్తుంది. అంటే ఈ ఎన్ని థింగ్స్ మనం ఎలా తీసుకుంటాం అన్నది డిపెండ్. సో యాంగర్ మేనేజ్మెంట్ అన్నది చాలా చాలా జాగ్రత్తగా చేయాల్సిన టాపిక్, సబ్జెక్ట్ అది. అది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు కోపం వస్తుంది నాలో, ఈ కోపానికి కారణాలు ఏంటి, దీనివల్ల నాకేం లాస్ అవుతుంది, నేను అంటే వాళ్ళకేం లాస్ అవుతుంది, నిజంగా ఇలా చేస్తే దీనివల్ల ఇద్దరికి మంచి జరుగుతుందా, ఎవరికి మంచి జరుగుతుంది, ఎవరికి చెడు జరుగుతుంది. ఎవరికి మంచి జరుగుతుంది తెలియదు నాకు, కానీ చెడు మాత్రం మనకు జరుగుతుంది, ఎందుకంటే ఆ ప్రాబ్లం నేనే ఫేస్ అవుతా ఆ కోపం వచ్చాక, అది అవుతుంది. దాన్ని మనం మేనేజ్ చేసుకోవడానికి చాలా టెక్నిక్స్ ఉంటాయి, అది మనం ఫాలో అయ్యామనుకోండి గ్యారంటీ దీని నుంచి బయటకు రావచ్చు మనం. ఓకే మేడం, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడుతూ ఉంటారు ఈగో వల్ల. ఆ ఈగో ఎందుకు వస్తుంది, ఈగో అన్నది లేకుండా చేయాలంటే ఎలా ఉంటే మంచిది అంటారు వైఫ్ అండ్ హస్బెండ్? మంచి క్వశ్చన్. నేను మీకు మ్యారేజ్ అయిందా, అతి కాలేదా? అయ్యో కొన్ని నేను క్వశ్చన్ వేస్తాను మీ ఇద్దరిలో. ఓకే అయితే ఓకే సరే, ఈ క్వశ్చన్ నేనే వెళ్తా. ఓకే, యాక్చువల్లీ వైఫ్ అండ్ హస్బెండ్లో ఈగోస్ ఎప్పుడు వస్తాయంటే చాలా వరకు ఇది నాది ఇది నీది అంటేనే వస్తాయి. ఒక పని ఉంది, అందరూ ఏమంటారు, మీ ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మీ ఇద్దరు కలిసి ఈ పర్టికులర్ రెస్పాన్సిబిలిటీ చేయాలి అని అంటారు. అవునండి. అన్న వెంటనే ఏమొస్తుందంటే భార్య ఏమంటుందంటే అమ్మా కరెక్టే కదా, అంటే ఈ వర్క్ అయింది, ఈ వర్క్ నాది కాదు, భర్త ఈ పని దాంది, ఈ పని నాది కాదు అని ఎవరు క్రియేట్ చేశారు అక్కడ? ఇంట్లో వాళ్ళే చేస్తారు, క్రియేషన్ చేస్తారు. మన అంటారు కానీ వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోవడానికి మెయిన్ కారణాలు, మెయిన్ థింగ్ వాళ్ళు ఎదిగిన వాతావరణం, వాళ్ళు ఎలాంటి ఫ్యామిలీ నుంచి బయటకు వస్తున్నారు అనేది ఎండ్ ప్రొడక్ట్ అండి.
ఒక అమ్మాయి మనం ఇప్పుడు మా జనరేషన్, మా పేరెంట్స్ జనరేషన్, ఆ ముందు జనరేషన్లో కూడా లేడీస్ ఉద్యోగం చేసిన వాళ్ళు ఉన్నారు, కష్టపడిన వాళ్ళు ఉన్నారు, ఇద్దరు కలిసి జాబ్ చేయకుండా ఇంట్లోని చక్కగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు జనరేషన్కి ఎందుకు జరుగుతుంది? ఇప్పుడున్న జనరేషన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా వాళ్ళకి అవేర్నెస్ లా క్రియేట్ చేయడం ఏంటంటే, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కాబట్టి నీకంటూ నువ్వు ఒకటి నిలబెట్టుకో, నీ పర్టికులర్ క్వాలిటీస్ నువ్వు మెయింటైన్ చేసుకోవాలి, నువ్వు ఎవరికి తక్కువగావు, నువ్వు దిగద్దు, నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలి, రేపటినాడు ఏమన్నా అంటే నేను చేయనని చెప్పాలి, ఎందుకంటే నువ్వు కూడా సంపాదిస్తున్నావు. సంపాదన అనేది నీ ఆడవాళ్ళు తెలుసుకునే, ఆడవాళ్ళైనా మగవాళ్ళన్నా తెలుసుకోవడం అంటే వాళ్ళ ఓన్ క్వాలిటీస్ అవి. సంపాదన ఎవరైనా చేస్తారు, బట్ సంపాదించినంత మాత్రం నువ్వు గొప్పవాళ్ళు అయిపోయి ఇంట్లో ఉన్న రెస్పాన్సిబిలిటీని షేరింగ్ చేసుకోకుండా అది వాళ్ళే చేయాలి అని మనం ఎందుకు ఒక క్రియేట్ చేసేస్తాం తెలియదు మైండ్ సెట్. అంటే ఇది ఒకటి, ఈ వరకు వీళ్ళదే, ఇది ఆడవాళ్ళే చేయాలి, ఇది మగవాళ్ళే చేయాలి అని ఒక యాటిట్యూడ్ ఉంది కదా మన వాళ్ళలో, అది మారాలి. అప్పుడు ఈగోస్ తగ్గిపోతాయి. సో వీటన్నిటికి కారణం ఒక ఫ్యామిలీ మెంబరే, థర్డ్ పర్సన్ వల్ల ఈ విభేదాలు ఎక్కువ న్యాచురల్లీ వస్తాయి. అంటే ఫ్యామిలీ పర్సన్ అవ్వకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, డైరెక్ట్గా కాకపోయినా అక్కడి నుంచి వస్తారు. ఇప్పుడు ఏంటంటే బయట ప్రపంచం కూడా, సొసైటీ కూడా నేర్పిస్తుంది. కానీ నీకేముంది, నేను ఉద్యోగం చేస్తున్నావు, 2 రూపాయలు సంపాదించుకుంటున్నావు, ఎందుకు వినాలి ఆయన మాట అంటారు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏముండేదంటే రిలేషన్షిప్స్ చెప్తాను. వైఫ్ అండ్ హస్బెండ్లో ఈగోస్ ఎప్పుడు వస్తాయనంటే, ఒక రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉంటుందో ఇది నాది నీది అని కాకుండా మనది అన్న నాడు ఈగోస్ రావు. కానీ ఎప్పుడైతే ఈ వర్క్ నీది నాది అంటే కంపల్సరీ వచ్చేస్తాయి. సో నీది నాది అన్న వర్డ్ మాత్రం ఉండకూడదు, మన అని మాత్రమే ఉండాలి. అప్పుడే ఏ రిలేషన్షిప్ అయినా స్ట్రాంగ్ ఉంటుంది. అంతే కదా. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అమ్మ నాన్న అంటే మీరే అనుకోండి, మీరు ప్రాజెక్ట్ చేస్తుంటారు, మీరు బాగా ఈ కంపెనీ కోసం వర్క్ చేస్తున్నారు, ఇది నేనే చేయాలని కాకుండా మనమందరం కలిసికట్టుగా దీన్ని పైకి తీసుకోవాలన్నప్పుడు ఉన్న భావం బాగుంటుందా, నేను ఒక్కదానే చేస్తే బాగుంటుందని ఒక భావం బాగుంటుందా? అప్పుడు ఆ న్యాచురల్ ఒక ఈగో ఫ్యాక్టర్ వచ్చేస్తుంది బాడీలోకి. అవునండి. ఎందుకంటే ఇది నేనే చేస్తున్నా, నా వల్లే జరుగుతుంది, నేను చేస్తే ఇంత బాగా డెవలప్ అవుతుంది అన్న ఒక ఫ్యాక్టర్ మైండ్కి ఎక్కిందంటే, ఆ అహం ఒక్కసారి ఎక్కిందంటే, అహం అంటాం కదా మనం, మనిషి దిగలేడు. సో ఆ అహం దిగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాది నీది కాదురా బాబు, ఇద్దరం కలిస్తేనే పని అవుతుంది. ఎందుకంటే నీ చేసే డ్యూటీ, నేను చేసే డ్యూటీలో ఇద్దరికి సమాన అధికారాలే ఉన్నాయి, సమానంగానే చేస్తేనే ఇది పైకి వస్తుంది అన్న ఫీలింగ్ భార్యాభర్తలో ఉన్ననాడు ఏ ఫ్యామిలీ అయినా హ్యాపీగా ఉంటుంది, ఈగోస్ తగ్గుతాయి. బట్ నేను అంటాను సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. చాలా మంది ఈగోస్, సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పోతుంది కదా మేడం అని అడుగుతారు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈగో ఏంటి? ఇది ఈ హస్బెండ్ ఓ రోజు భార్యకు ఒంట్లో బాగాలేదు, చాలా జ్వరంగా ఉంది, పాప 102 జ్వరంగా ఉంది, ఆ రోజు పనమ్మాయి రాలేదు, ఈ పని నా భార్యది, గిన్నెలతో పని నా భార్యది, అది ఆవిడే చేయాలి, నేను ఎందుకు చేయాలన్నది ఈగో. అవునా? అవును. కానీ అక్కడికి వెళ్ళి తన భార్యకు ఒంట్లో బాగాలేదు, అరే దానికి ఒంట్లో సరిగ్గా లేదు, పర్వాలేదు ఇవాళ ఒక్కరోజుకే నేను దానికి తోమినంత మాత్రం నేనేమి కాను కదా, నేను పెద్ద మేనేజర్ పోస్ట్ నుంచి ఉన్న వాడిని తగ్గిపోను కదా, హెల్పే కదా నేను చేసేది. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆమెకు రెస్పెక్ట్ ఇస్తున్నాడు, తన్ని తను చేసుకుంటున్నాడు, తప్పు కాదు కదా. అంటే మనం ఒక పని చేసే పని తగ్గట్టుగా మనం దాన్ని ఎలా తీసుకుంటున్నాం అన్నది మన రెస్పెక్ట్ మీద ఉంటుంది. తను ఈగోగా తీసుకుంటే వదిలేసుకుంటావు, అది సెల్ఫ్ రెస్పెక్ట్గా అనుకుంటే నువ్వు చేస్తావు. అంటే ఎక్కడ నువ్వు తగ్గాలా నువ్వు తెలుసుకోవాలి. ఎస్ ఆర్ నాట్. కంపెనీ ఎక్కడైనా మీరు వైఫ్ అండ్ హస్బెండ్లో దెబ్బలాడుతున్నప్పుడు కూడా, వైఫ్ అండ్ హస్బెండ్ దెబ్బలాడుకుంటున్నప్పుడు నువ్వేంటి నేనంత అనేటప్పుడు ఒక్కొక్కసారి భార్య తప్పు లేకపోయినా భర్త మాట వినాల్సి వస్తుంది, లేదా భర్తకు తప్పు లేకపోయినా భార్య మాట ఒక్కొక్కసారి విన్నప్పుడు ఈగోస్ కాకుండా సెల్ఫ్ రెస్పెక్ట్లో ప్లే చేస్తే ఆయన అన్నమాట తప్పు అయి ఉండొచ్చు. కొంతమంది హస్బెండ్స్ వైఫ్ని చులకనగా మాట్లాడుతుంటారు ఫ్యామిలీ పరంగా, లేదా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, లేదంటే ఇంకేమైనా ఫ్రెండ్స్తో పార్టీ అని వెళ్తూ ఉంటారు. సో ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా చేస్తుంది అని కొంతమంది ముందు చులకనగా మాట్లాడతారు. అది వాళ్ళకి నార్మల్గా అనిపిస్తుంది, కానీ ఆ తీసుకునే పర్సన్కి మాత్రం బాగా గుచ్చుకుంటూ ఉంటుంది ఆ మాటలు. సో అప్పుడు నువ్వు నన్ను అనేంత వాడివా అన్న డిస్కషన్ కూడా వస్తుంది. సో అప్పుడు కూడా ఆ అమ్మాయి సెల్ఫ్ రెస్పెక్ట్ మీద కొట్టినట్టే కదా మేడం. కరెక్టే, మీరు చెప్పిన మాట, ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ మీద కొట్టిన మాటే అది. ఇది ఈమె ఇంత అలాగే అని అంటున్నా అన్నంత మాత్రం ఒకసారి నేర్చుకోండి, తప్పేముంది. ఆయన అన్నప్పుడు నువ్వు ప్రూవ్ చేసిన వాడే నమ్మరు. ఓకే, అక్కడ నువ్వు దాన్ని టేక్ ఇట్ ఈజీ, వదిలేయటమే. ఆ వ్యక్తి ఎప్పుడు ఇలాగే అంటాడని అనేసి వదిలేసావనుకో నీకేం హర్ట్ అవ్వదు. అంటే అలాంటి సిచ్యువేషన్ లో ఇంకొక ఫ్రెండ్ ఏంటి మీ ఆయన ఇలా మాట్లాడుతున్నారు, కొంతమంది ఇలాంటి కాంట్రవర్సీలు కూడా వచ్చేస్తుంటాయి కదా. అప్పుడు ఆవిడకి అర్థమవుతుంది కదా, నా సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది, ఒక పర్సన్ వచ్చి నన్ను క్వశ్చన్ వేస్తారా అన్న ఈగో ఎక్కువ వస్తుంది కదండి. అదే చెప్పాను, ఒక పర్సన్ వచ్చి నన్ను అడగాలనేది ఈగో వచ్చింది. ఇది ఈమె తీసుకోవాలి అక్కర్లేదు, ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్. ఇప్పుడు ఆమె వచ్చి నాకు చెప్పింది మీ ఆయన చూసి అందరం తక్కువ చేస్తున్నాడని, అది మీ డ్యూటీ, మీ చేతుల్లో ఉంది, అది తీసుకోవాలా అక్కర్లేదా.
తీసుకుంటే నీకు ఈగో స్టార్ట్ అవుతాయి, కోపాలు కొంతమంది డబ్బులు ఇప్పుడు ఆ థర్డ్ పర్సన్ వచ్చి నీ గురించి ఇలా అంటున్నారంటే ముందు వీళ్ళకి పడతాయి మాటలతో, తర్వాత తన సంగతి చెప్తారు. అందుకనే అన్న థర్డ్ పర్సన్ ఈజ్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటేనే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమంది భార్యలకి ఫీల్ ఉంటుంది కదా, అరే ఇలా ఉన్నప్పుడు ఎందుకు express. మాట్లాడారు నా గురించి అని చెప్పి ఎక్స్ప్రెస్ చేయలేరు కదా. అది మళ్ళీ చెప్పారే, మీరే ఆన్సర్ చెప్పారు. ఎందుకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం అండి? తప్పు మనలోనే పెట్టుకొని ఆయన అంటున్నారంటే ఆయన అంటున్నాడు అనుకోండి, అక్కడ చెప్పండి అందరి ముందు, మాట్లాడలేమా? భయమా? మాట్లాడితే మళ్ళీ వీళ్ళని అంటే చూసారా నిజం చెప్పానా గయ్యాలి అన్నట్టు మాట్లాడతారు కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ అదే చెప్తున్నాయి, ప్రపంచంలో మనం మన కోసం బతకము, పక్క వాళ్ళు ఏమనుకుంటారా అనే ఫీలింగ్ లో ఉండిపోతాం. ఇప్పుడు మీరు అన్న మాట మీరే అనండి, నేను చూసా నేను ఇలా అన్నానంటే నన్ను గయ్యాలి అని అనుకుంటారేమో అని మీరు అనుకుంటున్నారు, వాళ్ళు అనుకున్నారో లేదో కానీ నాకు అది తెలియదు. నిజంగా నేను ఇట్లా చెప్పాను నిజాయితీ నాది అని ప్రూవ్ ఆ చేసుకోలేకపోతే టైం చెప్పాలి, నిజంగా జరిగిందా, నవ్వుతూ మాట్లాడాలి. ఇప్పుడు ఆయన జరిగింది ఆ సిచ్యువేషన్, ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడాలి, కమ్యూనికేట్ అయితే చేయాలి. మీరు అన్నప్పుడల్లా నాకు బాధ కలుగుతుందండి, బట్ నేనేం అనుకోవట్లేదు, బికాస్ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ యూ. మీరు నా రెస్పెక్ట్ని మీరు అలా అన్నప్పుడే నాకు బాధ కలుగుతుంది నలుగురిలో అన్నప్పుడు. సో నాకు చాలా హర్టింగ్ ఉంది, ఇంకోసారి నన్ను తీసుకెళ్ళకండి మీతో పాటు, మీకు అలా మీకు అంతగా అనిపిస్తే. మళ్ళీ అక్కడి నుంచి కూడా ఈగో స్టార్ట్ అవుతుంది. అంటే నేను పిలిచిన రావు, సో అది వాళ్ళ పట్టి, అతని ఈగో ఉంటే అది ఇష్టం. నేను అనేది నేను అనేది నా ఈగో కోసం నేను కంట్రోల్ చేయాలి. ఒక భార్య ఈగో, భర్త ఈగోసం. ఎప్పుడైతే భార్య తన ఈగోని తను కంట్రోల్ చేసుకొని మాట్లాడుకోగలుగుతుందో దెన్ ఇస్ ప్రాబ్లం విల్ సాల్వ్. హస్బెండ్ కు కంట్రోల్ చేసుకోవాలి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇద్దరు గురించి నేను మాట్లాడతలేదు. ఏ వ్యక్తి అయితే ఆ సిచ్యువేషన్ లో ఉంటున్నాడో దాని వాళ్ళు ఆ పర్టికులర్ సిచ్యువేషన్స్ ని బయటికి రావాలంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అన్నారు కదా, వాళ్ళ హస్బెండ్ అన్నాడు నువ్వు పిలిచినా నువ్వు రావా అంటే, నేను వస్తా, బట్ మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే నాకు బాధ కలుగుతుంది కాబట్టి నేను రాలేను అని ఒక మాట చెప్పింది అనుకోండి, వాళ్ళ హస్బెండ్ అర్థం చేసుకుంటాడు. ఒకసారి అర్థం చేసుకుని, రెండుసార్లు అర్థం చేసుకుని, మూడోసారి అర్థం చేసుకుంటాడు. అవునండి, బట్ ఇట్ విల్ హ్యాపన్. ఇప్పుడు ఒక పనికి మనం ఏమనుకుంటే 3-4 సార్లు చేస్తే జరగట్లేదు అని చెప్పేసి ఆపేస్తాం, బట్ కంటిన్యూస్గా పని చేస్తే అవ్వదా? అవుతుంది, కంపల్సరీ అవుతుందా లేదా? బట్ మనం ప్రయత్నించాం, ఎందుకంటే అది మనదే చెప్పాను, మననే ఆపుకుంటాం. వెన్ యూ స్టాప్ అవర్ సెల్ఫ్ ఫర్ డూయింగ్ ఇట్, ఎవరిని బ్లేమ్ చేస్తున్నాం? మళ్ళీ ఆమెకి ఈగో ఉంది, సెల్ఫ్ రెస్పెక్ట్, అలా రకరకాల మాటలు వస్తాయి. బట్ కరెక్ట్ ఉంటే నన్ను నేను చెప్పుకోవడానికి ప్రయత్నించాలి, రాంగ్ ఉంటే ఏం చేయలేము. కరెక్ట్ ఉంటే మాత్రం నన్ను నేను చెప్పుకోవడానికి ముందుకు రావాల్సిందే. ఒకవేళ తన గురించి నేను ఇలా కాదని ప్రూవ్ చేసుకున్నా కూడా కొంతమంది నమ్మరు కదా, ఎందుకులే వేస్ట్ గా నువ్వు చెప్తున్నావు అనే విధంగా ఉంటుంది. అప్పుడు ఆమె పెట్టిన ఎఫర్ట్ కూడా వేస్ట్ అవుతుంది కదా మేడం. మీరు ఎందుకు ప్రూవ్ చేయాలి నలుగురికి? నాకు అర్థం కాదు. అంటే వాళ్ళు నిజంగా అనుకుంటారేమో అన్న మైండ్ సెట్ వచ్చేస్తుంది కదా. అది వాళ్ళు అనుకుంటారన్నంత మాత్రం ఒక సిచ్యుయేషన్ మేడం ఫాతిమా గారు, మనం ఎప్పుడు కూడా ఒక లైన్ ఉంటుంది మనకి, ఈ మూడ్లో నేను ఈ పని చేస్తే నాకు హ్యాపీనెస్ వస్తుందా, బాధ కలుగుతుందా? ఓకే, అంటే ఎవ్రీ టైమ్ ఐ ఆమ్ రైట్ ఆర్ దే ఆర్ రైట్ ఆర్ దే ఆర్ డామినేటింగ్ మీ అన్న ఫీలింగ్లో నేను ఉన్నంత కాలం పక్క వ్యక్తి నాకు ఎప్పుడు తప్పుగానే కనపడతాడు. ఓకే, ఆ వ్యక్తి నన్ను అన్నంత మాత్రం నేను అవ్వను కదా. మీరు అన్నంత మాత్రాన మేడం మీరు అందంగా లేరంటే మీరు అన్నంత మాత్రం నేను ఒప్పుకోకలేదు కదా, నేను ఉన్నానని అనుకుంటాను కదా. అంటే అట్ట తిరిగి నా మీదకే. సో మనకి మన గురించి తెలిసినప్పుడు పక్క వాళ్ళు ఏమన్నా మనకి అది ఉంటుంది. వై వీ హావ్ టు ప్రూవ్ యూ? అవసరమా? నాకు నేను నిజం చెప్పుకోవాలి, నాకు నేను కరెక్ట్గా ఉంటే చాలు. ఇట్ విల్ ఓన్లీ ప్రూవ్ ఫర్ సమ్ టైమ్, ఆఫ్టర్ లాంగ్ టైం. దట్ ఈస్ ఇంపార్టెంట్. కాబట్టి దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్ పోయేటట్టుగా నువ్వు పని చేయక్కర్లేదు. నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు ప్రూవ్ చేసుకొని పని చేయమని చెప్తా. పక్క వాళ్ళు మనం ఎప్పుడు ప్రూవ్ చేయక్కర్లేదు, బికాస్ యూ హ్యావ్ అనదర్ క్వశ్చన్ విత్ మీ. నేను ఇది నాకు ఇవాళ బాగానే చేశాను అనుకో, రేపు ఇంకోటితో వస్తారు మీరు, అది బాగాలేదని మీ దగ్గర ఉంటాయి. బట్ నేనేం చేయాలి? ఇవన్నీ వచ్చే ముందు నేను ప్రిపేర్ చేసుకోలేదు, నాకు తెలియదు కదా మీరు ఏమంటారు. బట్ నా మీద ఏది కరెక్షన్ నేను చేయగలుగుతాను, నాకు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళన్నా నాకేం ప్రాబ్లం లేదు, బికాస్ ఆల్రెడీ ఐఎమ్ విత్ దాట్. అక్క నా సెల్ఫ్ రెస్పెక్ట్ నేను కాపాడుకుంటాను అయ్యాను. కానీ నేను వాదించి తిట్టుకుంటే నా సెల్ఫ్ రెస్పెక్ట్ నేనే పోగొట్టుకుంటాను అవుతాను. ఎందుకంటే దేర్ ఇస్ నో సొల్యూషన్ దేర్, బికాస్ యువర్ సెల్ఫ్ ఓన్లీ యూర్ ప్రూవింగ్ యువర్ సెల్ఫ్. ఎవ్రీ టైం నన్ను ప్రూవ్ చేసుకుంటూ కూర్చోవాలంటే యూఆర్ గివింగ్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చారు కదా మీరు. అంటే నువ్వు ఇది ప్రూవ్ చేస్తేనే నువ్వు కరెక్ట్, నువ్వు ప్రూవ్ చేస్తేనే నువ్వు కరెక్ట్ అని వాళ్ళకే ఇచ్చారు మీరు అవకాశం. సో వ్యూవర్స్ జాగ్రత్తగా చూడండి, మేడం అయితే చాలా చక్కగా చెప్తున్నారు. సో ఎవరి దగ్గర మనం ఎలాంటి ప్రూఫ్ అన్నది చూపించిన అవసరం లేదు, మనం ఏంటో మనకు తెలిస్తే చాలు. అంతే. వావ్, సూపర్ అండి. ఓకే మేడం, ఇంకా చాలా మంది అయితే కొంతమంది లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, జాబ్లో కొంతమంది జాయిన్ అవుతారు ఒక ఆర్గనైజేషన్లో. కొంతమంది 1 year చేసుకోవాలి జాబ్ ఎలాగైనా అనుకుంటారు, బట్ లాస్ట్కి 3 monthsకి వదిలేయడము, లేదంటే 6 months చేసి నెక్స్ట్ 6 months వేరే జాబ్కి వెళ్ళడం చేస్తుంటారు. లేదంటే ఒక ఇయర్లోనే 4-5 jobs మారుతారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళు స్థిరంగా ఒక కంపెనీలో ఉండి వర్క్ చేసుకోవాలంటే ఏం చేస్తే మంచిది? దీనికి మీ మాటల్లో చక్కటి పరిష్కారం కావాలి. ఇది ఒక్కొక్క వ్యక్తి బట్టి ఉంటుంది మ్యామ్. అంటే ఇదే రైట్ సొల్యూషన్ అని చెప్పను, ఎందుకంటే ఆ వ్యక్తి ఎలాంటి దాంట్లో ఉన్నాడో మనం తెలుసుకోవాలి.
ఇప్పుడు ఇది టు బి ఫ్రాంక్, ప్రతిసారి మనం కంపెనీ మారుతున్నామా, జాబులు మారుతున్నామా అంటే మేబీ నాలో ప్రాబ్లం, ఐఎమ్ నాట్ ఏబుల్ టు అడ్జస్ట్ విత్ ద పీపుల్. నేను వాళ్ళని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను, నాకు ఎన్విరాన్మెంట్ నచ్చట్లేదు, నాకు ఆ శాలరీ నచ్చట్లేదు, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ నాకు నచ్చట్లేదు, లేకపోతే నా పర్టికులర్ కలర్ని, నా పర్టికులర్ టాలెంట్ని వాళ్ళు గుర్తించట్లేదు. ఇన్ని రీజన్స్ ఉంటాయి. అలాంటప్పుడు నాకు అది కంఫర్ట్ జోన్లో లేదు కాబట్టి చేయకపోవడం అనేది ఇంకోటి ఏంటంటే సమ్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అడ్జస్ట్ టు సొసైటీ. వాళ్ళు ఏమనుకుంటారు, ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉంటారు, ఎక్కడైనా వాళ్ళు తక్కువ చేస్తున్నట్టు అనిపించింది అనుకో, ఇందాక ఏమన్నా ఈగోలు వచ్చేస్తాయి. అరే నేను ఇంత ప్రాజెక్ట్ చేస్తాను, నన్ను పట్టించుకోవాలి, వేరే వాళ్ళని చూసారంటే నాకెందుకు, వీళ్ళు నాకు అవసరం, వదిలేస్తూ ఉంటారు. ఆ మైండ్ సెట్ వాళ్ళు ఎక్కడ అడ్జస్ట్ కాలేదు. అంటే కొంతమంది నేను చూసిన నా ఫ్రెండ్స్లో కూడా, అరే నా కష్టాన్ని గుర్తించట్లేదు, నేను ఇంత 3 months నుంచి కష్టపడి చేసిన ప్రాజెక్ట్కి కూడా విలువ లేకుండా పోయింది, నేను అలాంటప్పుడు నేను ఎందుకు వర్క్ చేయాలి అనేంత మైండ్ వస్తుంది వాళ్ళకి. దీనికి ఒక చిన్న కథ చెప్పుకుందాం మన ఇద్దరం. చెప్పొచ్చు కదా. ఒక అబ్బాయి, ఒక 10th క్లాస్ పిల్లాడు, 10th క్లాస్ పిల్లాడికి వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటే వాడు ఏం చేయాలంటే, ఏం చేస్తే బాగుంటుందంటే వాళ్ళ ఇంటి పక్కన ఒక టైప్ రైటర్ షాప్ ఉండేదంట. ఈ టైప్ రైటింగ్ నేర్చుకున్నానంటే నా కొంచెం డబ్బులు సంపాదించుకోవచ్చు, ఏదైనా ఎక్కడ ఆఫీస్లో ఎలాగో నాకు ఇంటర్ అయ్యాక మంచి అకౌంటెంట్ జాబ్ ఏదో దొరుకుతుంది అని 10th క్లాస్ జాయిన్ అయ్యాడు. ఇలా పక్కనే ఇంటర్ కాబట్టి ఇంటర్ చేసుకుంటూ టైప్ రైటింగ్ నేర్చుకున్నాడు. వాడి మైండ్ ఫోకస్ అంతా ఏంటి, అకౌంటెంట్ అవ్వాలని అనుకున్నాడు. అకౌంటెంట్ జాబ్ తీసుకున్నాడు, మొత్తానికి టైప్ రైటింగ్ అయిపోయింది, మంచి హైయర్లో పాస్ అయ్యాడు. తర్వాత పక్కనున్న జిల్లాలలో కంపెనీస్లో పెడితే అకౌంటెంట్ పోస్ట్ పోతే జాబ్ రాలేదు అబ్బాయికి. ఇంత టైప్ పెట్టాను కదా, నాకు ఎందుకు రావట్లేదు అని అనుకుంటే ఇంకో కంపెనీలో అకౌంటెంట్గా జాబ్ వచ్చింది. బట్ ఈలోగా అతనికి పీజీ సీట్ వచ్చింది. సో పీజీ చేసేసాక ఈ జాబ్ రావచ్చులే అనుకొని అక్కడికి వెళ్ళి అడిగాక, నువ్వు పీజీ చేస్తున్నావు కదా, ఈ జాబ్ వేరే వాళ్ళకి ఇస్తామంటే ఇచ్చేసుకోమని చెప్పారు. ఈ అబ్బాయి పీజీలో జాయిన్ అయిపోయాడు. ఈ అబ్బాయి డిగ్రీ అయిపోయింది, సార్ నాట్ పీజీ, డిగ్రీ జాయిన్ అయ్యాడు. డిగ్రీ అయిపోయిన వెంటనే మళ్ళీ వచ్చి అడిగాడు, బీటెక్ అయిపోయింది, వచ్చి అడిగాక సరే ఇంకా వేకెన్సీ ఉంది 3 years అయ్యాక కూడా, ఆ కంపెనీ తెలిసిన కంపెనీ కాబట్టి. బట్ దాంట్లో దూరేటప్పుడు వాడికి ఒక ఐడియా వచ్చింది, నేను ఈ బీటెక్ చేసి కూడా నేను ఇక్కడే ఎందుకు ఉండాలి, నేను ఎందుకు ఇట్లా ఫీల్డ్లో వెళ్ళకూడదని ఒక ఆలోచన వచ్చింది ఆ అబ్బాయికి. అయితే ఆ జాబ్కి వాళ్ళు చెప్పారు, నేను ఇలా చూస్తున్నాను, నేను ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నాను, ఎంటెక్ అయ్యాక నేను వేరే ఫీల్డ్కి వెళ్ళిపోతాను, సో నాకు ఇది యూజ్ ఉండదు అని చెప్పాడు. వాళ్ళు అదే అన్నారు, నువ్వు చేసే చదువుకి ఇది యూజ్ కాకపోవచ్చు కదరా, ఎందుకు నువ్వు దీన్ని ట్రై చేస్తున్నావు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అన్నారు. కానీ వాడికి ఏమనిపించింది, ఏమో ఇప్పుడున్న దాంట్లో నాకు జాబ్ వస్తాయో లేవో, అకౌంటెంట్గా నేను నా లైఫ్, నాకు కావాల్సిన జీతం వస్తుంది, నా చదువు ఇది, నేను ఇది చేస్తే చాలా అన్న ఫీలింగ్లో ఉండేవాడు అప్పుడు. వాడు అదే మైండ్ సెట్లో ఉన్నాడు. కానీ ఎంటెక్ అయింది, ఎన్నో ఎగ్జామ్స్ రాశాడు, ప్రతి దాంట్లో వాడికి ఎన్ని ఇంటర్వ్యూలోనే సెలెక్ట్ అవ్వట్లేదు, జాబ్ రాలేదు. మైండ్ సెట్ ఏముంది, అరే నేను చదువుకున్నాను, ఎంత చదివాను, అప్పుడు నేను టైపింగ్ నేర్చుకున్నాను, ఇప్పుడు ఇది నేర్చుకున్నాను, నా లైఫ్ ఇలా అయిపోయింది ఏంటి, అక్కడే ఉండుంటే బాగుండేదేమో, ఒక అకౌంటెంట్ జాబ్గా చేసుకుని డబ్బులు బాగా సంపాదించి పాడికి మంచి పొజిషన్ వచ్చేదేమో, అనవసరంగా ఇలా వచ్చి నేను అయ్యానని ఈ వాజ్ ఆ మూడ్లోనే ఉన్నాడు. కొన్ని రోజులేక 3 to 4 గవర్నమెంట్ జాబ్స్ వచ్చేవాడికి ఒక్కసారి కదా రాసే వరకు. ఇప్పుడు చూడండి, ఆ వ్యక్తి అదే రోజు అక్కడే ఇంటర్లోనే 10thలోనే ఆగిపోయో, లేకపోతే ఇంటర్ అయిపోయినాక అక్కడే ఆగిపోయి ఉంటే, ఈ బీటెక్లో బయటకు రాకపోతే టైపిస్ట్గానే అక్కడ ఉండిపోయేవాడు. ఈ పీజీలో కూడా వాడు అదే ఆలోచనలో ఉన్నాడు, నేను ఎందుకు చదివాను ఈ పీజీ, నాకు రావట్లేదు కదా, ఇన్ని ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ కావట్లేదు కదా, నేను అక్కడ నేర్చుకున్నది. ఇప్పుడు ఏమైంది, ఆ పిల్లోడు వెంటనే ఈ గాట్ ఏ కంపెనీ, ఒక టైప్ రైటర్గా అతను నేర్చుకున్న విద్య కంప్యూటర్ దాంట్లో వాళ్ళ కంపెనీలో వాడు చేసేటప్పుడు హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు ఫైట్ ఎనీ కంటెంట్ ఇన్ అ వెరీ ఫాస్ట్ వే. సో ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా అద్భుతంగా చేసేసేవాడు, బికాస్ హీ గాట్ ఎ వండర్ఫుల్ స్కిల్ ఆఫ్ టైప్ రైటింగ్. సో ఏదైనా కంటెంట్ ఇచ్చినా, మ్యాటర్ ఇచ్చినా, కోర్స్ ఇచ్చినా ఫటాఫటా చేసేవాడు. సో ఎలా జరిగింది అది అంటే, హీ హాజ్ ఇంప్లిమెంటెడ్ దట్ నాలెడ్జ్ హియర్. అంటే మన లైఫ్లో కూడా ఏదైతే మనం వద్దనుకుంటామో, పక్కన పెట్టేస్తామో, ఇది మనకి ఏది యూజ్ కాదని అంటాం, ఏదో ఒక రకంగా రూపంలో మళ్ళీ మనకి అది యూజ్ అవుతుంది, వస్తుంది. సో అది మనం ఏం చేసుకుంటాం, దాన్ని మనం ఆ జాబ్, అదే నేను అన్నాను, ఈ జాబ్ వదిలేసాను, ఆ జాబ్ వదిలేసానని కాదు, నీకు ఆ పర్టికులర్ టాలెంట్ ఉంటే నీకు సెట్ అయిపోయావు అనుకోండి, నీకు ఆ కంపెనీలో నువ్వు వర్క్ చేస్తున్నావు, ఆ కంపెనీ తగ్గట్టుగా నీకు చక్కగా యూజ్ అవుతుంది, అది నువ్వు ఉంటావు, నీకు సెట్ అవ్వదని మారిపోతావు. తప్పు ఎవరి దాంట్లో, ఈ అబ్బాయి తప్పు అంటారా, కంపెనీ తప్పు అంటారా మీరు? ఈ అబ్బాయిదే తప్పు. ఈ అబ్బాయి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బికాజ్ నాకు అక్కడ వర్క్ నచ్చట్లేదు, నాకు ఉన్న క్యాపబిలిటీ ఇది, నాకు ఇచ్చే జాబ్ నచ్చట్లేదు, సో ఐ వాంటెడ్ టు షిఫ్ట్ ఇట్, ఐ వాంట్ టు ఎన్హాన్స్ మై నాలెడ్జ్. కాబట్టి ఆ టైప్ వదిలేసేసి ఎన్హాన్స్ చేసుకున్నాడు తన నాలెడ్జ్, వేరే కంపెనీలో ఆప్ట్ చేశాడు, అక్కడ దొరకట్లేదు అంటే నాకు వచ్చిన వరకు ఆ అబ్బాయి కష్టపడి తప్పులేదు కదా. సో ఎప్పుడు రెగ్యులర్గా మారడం కూడా తప్పేం కాదు,
కానీ మారేది ఎందుకు మారుతున్నావా అన్నది నీకు తెలుసుకోవాలి. నువ్వు సెల్ఫ్ అనాలిసిస్ కంపల్సరీ చేసుకోవాలి. మెయిన్ గా ఈ అవగాహన అనేది ఎవరిలో లేదండి. అవగాహన లేకపోతే అందుకే ఒక ఇయర్ లో 3-4 కంపెనీస్ మారుతున్నారు. సో చిన్న ఈగోకి పోయి సరే నేను ఇంత చేసినా వాల్యూ లేదు కదా, వేరే వాళ్ళకి దక్కుతుంది రెస్పెక్ట్ అని చెప్పి ఆ మోటివ్లో వెళ్ళిపోతున్నారు. పీపుల్ ఏమైపోయారంటే అమ్మా, తను చేసిన పని మీద తనకి నమ్మకం లేక పక్క వాళ్ళు ఎవరైనా మెచ్చుకుంటే అబ్బా రైట్ అయితే నా పనికి వాల్యూ ఉంది అన్న స్కోప్లో బతుకుతున్నావు. అది రాంగ్. నువ్వు ఇచ్చే పర్సన్ 100% ఇస్తున్నావు లేదా తెలుసుకో. నువ్వు చేయకుండా నేను ఎందుకు అప్రిషియేషన్స్ వస్తాయి నీకు? నువ్వు పని చేయకపోతే నీకు అప్రిషియేషన్ రాకూడదు కదా. నువ్వు 3 నెలలు పెట్టావు, బట్ ఆ టైంలో నువ్వు ఎక్కడ మిస్ అవుతుందో చూసుకోవాలి కదా. ఆ 3 నెలలు నేను మంచి కష్టపడ్డా, నేను ఎంత కష్టపడ్డా ఇంత కష్టపడ్డా, బట్ ఆ టైంలో ప్రజెంట్ చేసేటప్పుడు నీ దగ్గర ప్రజెంటేషన్ స్కిల్స్ లేవు. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దాట్. నేను చాలామంది చూస్తాను బాగా మంచి మెటీరియల్ తయారు చేస్తారు, బట్ వెళ్ళి వాళ్ళ బాస్ దగ్గర చెప్పాలంటే భయం, బికాస్ దే డోంట్ నో ద లాంగ్వేజ్. పక్కన ఫాతిమా ప్లీజ్ నేను చేయలేకపోయా మీరు చెప్పండి అంటే మీరు వెళ్ళి మాట్లాడతారు. అబ్బా ఫాతిమా సూపర్ మాట్లాడారమ్మా అని మీకు ఇస్తారు పోస్ట్. ఇప్పుడు తప్ప ఎవరిది? తనదే. నాకు ఆ ఫైల్ ఇవ్వడం ఇచ్చారు, అది చూసుకొని నేను తప్పే ఉంది పాపం. తన లక్ నేను తీసేసుకున్నాను, మీరు తీసుకున్నారు అంటే మీ తప్పు లేదు, ఆవిడ తప్పు లేదు. అక్కడ వాళ్ళకి కావాల్సింది మీరు ఏం చేస్తున్నారు, ప్రెజెంటేషన్ కావాలి వాళ్ళకి. అంటే ఈ గ్యాప్ స్కిల్ వాళ్ళు డెవలప్ చేసుకోవాలి, కానీ వాళ్ళ స్కిల్ డెవలప్ చేసుకోకపోతే తప్పు వాళ్ళదే కదా. అవునండి. కాబట్టి ఒక జాబ్ మనం మారుతున్నాము అంటే మేబీ అతనికి కంఫర్టబుల్ లేదని చెప్పాను, కంఫర్టబుల్గా లేదు, నాలెడ్జబుల్గా లేదు, కానీ వాళ్ళకి ఇచ్చే స్కోప్ లేదు. కాబట్టి వాడు మారినంత మాత్రం తప్పు కాదు అది. బట్ మారేటప్పుడు ఎందుకు మారుతున్నాడు, దేనికి మారుతున్నాడో అప్పుడు ఆ క్లారిటీతో మారితేనే వాడికి కన్సిస్టెన్సీ ఉంటుంది, పెరుగుతుంది. నెక్స్ట్ టైం లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ పెరుగుతుంది, లెవెల్ ఆఫ్ స్కిల్ పెరుగుతుంది ఇంకో చోటికి వెళ్తే. కానీ ఊరికే మారుకుంటూ వెళ్ళి ఒకటే కాన్సెప్ట్ మీద వెళ్తుంటే నువ్వు లైఫ్ లాంగ్ మారవు. మైండ్ సెటే మారట్లేదు కదా. నేను చేసే పట్టించుకోవట్లేదు, నేను వాళ్ళతో మాట్లాడలేకపోతాను, బయటికి వెళ్ళక ఎంతో మందితో మాట్లాడాలి. కాబట్టి నాలో స్కిల్ ఏం తగ్గుతోంది, నాలో నేను ఏం మార్చుకోవాలి, సెల్ఫ్ అనాలిసిస్ అండ్ సెల్ఫ్ రియలైజేషన్ చేసుకోవాలి. మనల్ని మనం క్వశ్చన్ చేసుకొని ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనం ఎలా బిహేవ్ చేయాలి, సో ఇవి డెవలప్ చేసుకుంటే సో మనం ఏ కంపెనీ అయినా స్థిరంగా ఉంటుంది. ఈగో అన్నది మెయిన్ మానేస్తే వాడెవరో పొగుడతారని మనం అసలు తీసుకోకూడదు. సో మనం ఏంటో మనకు తెలుసు, 100% ఎఫెక్ట్ మన నుంచి మనం పెట్టాలి, అప్పుడే మనం సక్సీడ్ అవుతాం అంటారు. అంతే. వావ్ సూపర్ మ్యామ్, చాలా వండర్ఫుల్ గా చెప్పారు అసలు. సో ఇంకొకటి ఏంటంటే మేడం, కొంతమంది ఏదైనా వర్క్ స్టార్ట్ చేసే ముందు ఫెయిల్యూర్స్ అనేది ఎదురవుతూ ఉంటాయి. సో దాన్ని కూడా వాళ్ళు తీసుకోలేక కొంతమంది సూసైడ్స్కి కూడా పాల్పడుతూ ఉంటారు. ఇంకొంతమంది నన్ను ఇలా అంటారా అని చెప్పి వాళ్ళని ఏదో ఒకటి చేయాలన్న క్రిమినల్ మైండ్ వస్తుంది. సో ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుంది? సో ఏదైనా అడుగడుగున ఇప్పుడు 10th క్లాస్ చదువుతూ ఉంటారు, సో వాళ్ళు ఫెయిల్ అయ్యారు, మళ్ళీ రాస్తారు, మళ్ళీ ఫెయిల్ అయ్యారు, అలా 3-4 టైమ్స్ ఫెయిల్ అవుతున్నారు. ఏదైనా జాబ్ చేద్దాం అనుకుంటారు, లవ్ చేస్తారు, ఒక అమ్మాయితో 10-20 మందికి వెళ్తారు, సో అక్కడ కూడా ఫెయిల్ అవుతారు. సో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి కొంతమంది అంటున్నారు. సో దీనికి ఒక చక్కటి పరిష్కారం చెప్పండి. కొన్ని ప్రశ్నలు ఎలా ఉంటాయి చెప్పాలా మ్యామ్? పరిష్కారాలు అంటాం కానీ ఆ సొల్యూషన్ నాకు బాగుండొచ్చు, పక్క వాడికి బాగుండకపోవచ్చు. ఓకే, బట్ వన్ థింగ్ ఈజ్ దట్ ఏ ఫెయిల్యూర్ అయినా నువ్వు ఎప్పటికీ నువ్వు ఫెయిలియర్గా ఆలోచిస్తే ఫెయిలియర్గానే అనిపిస్తుంది. బట్ ఇఫ్ యూ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దట్ ఫెయిలియర్, అది నీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక ఐ వాంట్ టు బికమ్ MBA చేసి నేను మంచి HR పొజిషన్లో నాకు ఉండాలి, నేను వెళ్దాం అనుకున్నా, చేయాలని అనుకున్నా. ఆ టైంలో బట్ బికాస్ ఆఫ్ నా ఫ్యామిలీ కిడ్స్ వల్ల నేను ఆ జాబ్ వద్దనుకున్నా, నాకు కుదరలేకపోయింది. అది నేను చాలా కొన్ని రోజులు అనుకున్నాను, అయ్యా నేను ఎందుకు MBA చేశాక నేను HR చేయలేకపోతున్నాను ఏంటి అని ఫీలింగ్లో నాకు చాలా బాధ అనిపించింది. వేరే వాళ్ళు నాతో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు బాగానే చేసుకుని వాళ్ళు బాగానే జాబ్ చేస్తున్నారు, బట్ నా సినారియో వేరే, వాళ్ళది వేరే. వాళ్ళకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, మ్యారేజ్ 2 years 3 years అయింది, నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి 10 years అయిపోయింది అప్పటికే. సో నాకేమనిపించింది అంటే నాకెందుకు జరుగుతుంది అంటే ఇలాగే జరుగుతుంది, ఎందుకంటే నేను అదే అనుకుంటున్నాను కాబట్టి. సో వెన్ ఐ థింక్ వేర్ హ్యావ్ టు వర్క్ ఫర్ మై సెల్ఫ్, నేను ఏం చేస్తే బాగుంటుందని అనుకుని దెన్ ఐ థాట్ ఇది నా స్కోప్ కాదేమో, ఇది నా స్కోప్ ఆఫ్ ఏరియా కాదు, నేను డెవలప్ అవ్వాలని ఒక ఆలోచన వస్తే, బట్ అది చేయలేకపోయానన్న చిన్న ఫీలింగ్ అనేది చంపుతూ, కానీ నువ్వు దాన్ని చెయ్యాలన్న తపన నీకు ఉండాలి కదా. అది నేను అంటే ఆ టైంలో ఆ స్పాన్లో ఫెయిలియర్ అయితే నువ్వు ఫెయిలియర్గానే ఆగిపోతావు. బట్ ఆఫ్టర్ దట్ ఐ బికేమ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తున్నా, చాలా రకరకాల కౌన్సిలింగ్ చేస్తున్నా. ఆ రోజు అక్కడే ఉంటే నేను అక్కడే ఆగిపోయేదాన్ని నేను. ఇప్పుడు నేను ఇంత స్కోప్లోకి వచ్చేదాన్ని కాదేమో. అంటే నా ఫెయిలియర్ నేను ఒక గ్రోత్గా నేను వాడుకుంటే ఎవ్రీ టైమ్ ఐ థింక్ ఇన్ మై మైండ్. మీరు అడిగిన ఎందుకు వచ్చిందంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన నాకు ఏదైతే ఆగిపోయిందో దాన్ని నేను అక్కడే ఆపుకోవాలా, ఇంకా పెంచుకోవాలని ఆలోచించాను. అది అక్కడే రోజు కూర్చొని ఉంటే రోజు ఇదే బాధ.
అవునా లేదా? బట్ ఐ హావ్ టు గ్రో మై సెల్ఫ్. అంటే నేను ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ మై కేసెస్, సో మెనీ పీపుల్ ఆర్. నిజంగా మేడం చాలా మంది ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు. సో 10-15 కంపెనీల వరకు రిజెక్ట్ అవుతూనే ఉంటారు. నా ఫ్రెండ్ అయితే ఒక పర్సన్ ఉన్నారు. సో నాతో పాటు చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉన్నారు. సో నాకు వచ్చింది. తర్వాత నేను కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నాకు నచ్చిన ప్యాషన్ మీద చేద్దామని సో నేను ఇలా యాంకరింగ్లోకి వచ్చేసాను. తను లాస్ట్ ఇంకా రైలు పట్టాల దగ్గర ఆగి లాస్ట్ కాలేజ్ చచ్చిపోతున్నాను, నాకు జాబ్ రాలేదు మా ఇంట్లో వాళ్ళకి చెప్పి. నేను షాక్. 1, 2, 15కి ఓడిపోతే ఎలాగా, ఇంకా చేస్తూ ఉంటే ఎందులో నాలెడ్జ్ ఉందో దాంట్లో ట్రై చేయి, నువ్వు దీనికి ఇంత ఫెయిల్యూర్ అయితే ఎలా అంటే లేదు అని చెప్పి ఇంకా లాస్ట్ మినిట్ వేరే వాళ్ళు వచ్చి ఇంకా కాపాడతారండి. లేదంటే ఇంక అంతే కదా మేడం. సో ఇలాంటివి కూడా జరుగుతున్నాయి చాలామంది. ఎందుకంటే వాళ్ళలో వాళ్ళ గురించి ఇంతక చెప్పా, సెల్ఫ్ అవేర్నెస్ చేసుకోవట్లేదమ్మా చాలా మంది సొసైటీలో పిల్లలు. ఇప్పుడు మీరు అన్న కేసే చెప్తున్నాను, చదువుకొని చాలా మంది కూడా చాలా చదువుకొని ఎన్నో జాబులు వాళ్ళు రాసుకుని వాళ్ళకి దొరకవు. దొరికినంత మాత్రాన అరే నాకు ఈ పోస్ట్ పోయింది ఏంటా అని బాధ అనిపిస్తుంది. మీరు ఒక చిన్న సినిమా చూసి ఉంటాం, మన అందరికి గుర్తుందా, టైమ్ సినిమా ఒకటి ఉంటుంది. దాంట్లో ఒక హీరోకి ఇంకొక 2 ఫ్రెండ్స్ ఉంటారు. ఒక పోస్ట్ కోసం 2 వెళ్తూ ఉంటారు. బట్ ఆ పోస్ట్ ఇతనికి రాదు, ఇతనే కష్టపడతాడు కానీ ఆ పోస్ట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చాలా బాధపడతాడు ఏడ్చి, అరే నేను కదా కష్టపడింది వాడికి వచ్చిందని చెప్పి వాడు బాధపడిపోయి ఇంకా నా లైఫ్ ఇంతే అని ఫీల్ అవుతాడు. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ హీ గెట్ ద మోర్ బిగ్గర్ పొజిషన్, అతని కంటే ఒక పెద్ద పొజిషన్ వస్తుంది. బ్రో సినిమాలో అది బ్రోయే కదా అది, ఎస్ బ్రో సినిమాలో. సో అంటే అది ద సినారీ ఆఫ్ ఎ లైఫ్. అది మన సినిమాలాగా చూడకుండా ఇఫ్ యూ ఇంప్లిమెంట్ ఇన్ యువర్ లైఫ్ దేర్ ఆర్ సమ్ ఆపర్చునిటీస్ వేర్ ఆర్ గోయింగ్ టు మిస్. మనం మిస్ అవుతాం, బట్ మేబీ దర్ అదర్ ఆపర్చునిటీస్ వెయిటింగ్ ఫర్ అస్. మేబీ అలా మనం దానికోసం అస్సలు ఎదురు చూడం, ఆ టైంలోనే బతికేస్తాం మనం. అరే నాకు దొరకట్లా, నాకు అవ్వట్లా, 100 సార్లు చేయలేమా, 99 సార్లు ఫెయిల్ అవుతాం. ఫస్ట్ ఒక్కసారి పాస్ అయితే అవుతాం కదా, అప్పుడు నీ లైఫ్ సెట్ అయిపోతుంది కదా. ప్రయత్నించాలి తప్పేం లేదు కదా, నేను ప్రయత్నించదు నేను ఎవరు అనలేదు కదా. అంటే నువ్వు ఫీల్ అయిపోతున్నావు, నేను ఫెయిలియర్ నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి అనుకుంటున్నావు. సొసైటీలో అంటారు అన్నంత మాత్రం నువ్వు తీసుకోవాలా. కానీ ఆ సొసైటీ కానీ ఇంట్లో వాళ్ళు కానీ చెప్పే మాటలకి వాళ్ళకి ఆ టైంలో వాళ్ళు ఏం చదువుకున్నారు వాళ్ళు. నేను అన్నీ చదువుకునే లాభం అంటాను నేను. అది ఇంతకాలం నువ్వు బతికే ఒక్క ఎంకరేజ్మెంట్ కూడా రావట్లేదు. ఇచ్చుకో అంటే నేను తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టేస్తాను నేను. మీరు మెచ్చుకుంటే మెచ్చుకోండి, తిట్టండి, మీరు ఏదన్నా నేను పడతా అన్న నువ్వు వాళ్ళకి ఇచ్చేస్తే నువ్వు అలాగే ఉంటావు. నీకేమొచ్చో తెలీదు, నువ్వు చేయగలుగుతావు. నువ్వు ఇప్పుడు మ్యాథ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ పిల్లాడు ఫెయిల్ అయ్యాడు. ఎందుకు ఫెయిల్ అయ్యాడు తెలుసుకోవాలి. వాడు చదువు వీక్ వాడు వాళ్ళు అన్నంత మాత్రం వాడు బాధపడిపోవడం కాదు కదా. వాడు చదువు రాకపోతే ఫెయిల్ అవ్వాలి, వాడు లేకపోతే వాళ్ళకి క్లాసెస్ మిస్ అయినాయా, ఆరోగ్యం బాగాలేదా, తను అనాలిసిస్ చేసుకొని చెప్పకపోయినంత కాలం అలాగే ఉంటుంది ప్రపంచం. చెప్పాలి కదా, రీజన్స్ ఇవ్వకూడదు, దానికి ఎక్స్ప్లెనేషన్స్ ఉండాలి. అసలు ఎందుకు వాడు చేయలేకపోతున్నాడు అది అడిగే ఓపిక తండ్రికి లేదు, చెప్పే ఓపిక పిల్లలకి లేదు. చనిపోతే హ్యాపీ అనుకుంటున్నారు కానీ ఇన్నేళ్ళు కష్టపడ్డ జీవితం ఏం చేసే స్ట్రగుల్ వాళ్ళకి దెర్ ఇస్ నో యూజ్. లాస్ట్లో ఏమొస్తుంది న్యూస్ పేపర్లో, చచ్చిపోయాడనే వస్తుంది. కానీ ఇంత కష్టపడ్డా అన్నొచ్చా ఎవడు పట్టించుకోని. సో సనకం అంటే ఆ టైంలో కోపం, మీరు అన్నట్టు టక్కన రీజన్ తీసుకుంటారు. ఫెయిలియర్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. యూ షుడ్ యాక్సెప్ట్ ద ఫెయిలియర్స్ టు గ్రో. ఇప్పుడు మీరు ఎవరు ఎగ్జాంపుల్ తీసుకోండి, మన లైఫ్లో ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడు అంటే ఫెయిలియర్స్ లేకుండానే సక్సెస్ అయ్యాడా. లర్న్, అదే మీకు ల్యాడర్. అది నువ్వు పిల్లలకి పేరెంట్స్ ప్లీజ్ చెప్పండి, నేను చెప్పేది అదే. ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి పేరెంట్స్కి. నా కొడుకును తీసుకెళ్తారు అటు స్పోర్ట్స్లో వేసేస్తారు, మ్యూజిక్లో వేస్తారు, చదువులో వేసేస్తారు, ఇటు వేసేస్తారు. అన్నిట్లో ఫస్ట్ రావాలంటే వాడు మనిషా మషీనా? నేర్చుకోమని చెప్పండి. అక్కడ నువ్వు దీంట్లో ఎలా అంటే ఏం నేర్చుకుంటున్నావు, దీంట్లో అంటే ఏం నేర్చుకుంటున్నావు, నీ లైఫ్లో నువ్వు ఎలా ఇంప్లిమెంట్ చేస్తావు చెప్పాలి తప్ప వర్డ్ కంటే నువ్వు ఫస్టే రావాలి. అది మార్చండి. మైండ్ సెట్ వచ్చేస్తున్నారు పేరెంట్స్. చదువులో కూడా నేర్చుకోరా, ఎంజాయ్ చేయరా క్లాసులు, నీ కాన్సెప్ట్ నేర్చుకోమని చెప్పాలి. కానీ ఎందుకు మేడం అన్ని చోట ఈ ఒక్కసారి ర్యాంక్ వచ్చిందంటే వేస్తారు, పబ్లిష్ చేస్తారు. నా పిల్లలు బాగా చదువుతారు, వాళ్ళు పట్టుకొని పొద్దు నుంచి రాత్రి వరకు జైల్లో పడేసినట్టు చదువు చదివిస్తారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళని పిల్లల్ని? మానసికంగా కూడా చాలా క్రియేటివిటీ ఫ్లాప్, మొత్తం క్రియేటివిటీ పోతుంది వాళ్ళకి. వాళ్ళు చక్కగా చదువుకున్న పిల్లలు, బాగా ఆలోచించే పిల్లలు, మన క్రియేటివిటీ తగ్గితేనే ఏం చేయలేం. బయటకు వచ్చే ప్రొడక్ట్స్ అంతే ముద్రలే, వాళ్ళందరూ ముద్రలాగే పనిచేస్తారు. ఒకప్పుడు ఆటలు ఇలాంటివన్నీ ఉండేవి, ఇప్పుడు ఆటలు కూడా ఏం లేదు అసలు. క్రియేటివిటీ పెంచండి పిల్లల్లో, అప్పుడు వాళ్ళు ఎన్నైనా అద్భుతాలు చేస్తారు. ఇప్పుడు మనకి ఇవన్నీ రావడానికి కారణం క్రియేటివిటీ వల్లే కదా వచ్చింది. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇస్ నిల్, బట్ దే హావ్ క్రియేటెడ్ క్రియేటివిటీ ఇన్ ద సబ్జెక్ట్ నాలెడ్జ్. అప్పుడు మనం పైకి వచ్చాం. సో ఫెయిలియర్స్ని మీరు ఒక సక్సెస్గా కాకుండా ఫెయిలియర్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ లాగా మీరు వాడుకుంటే లైఫ్లో సక్సెస్ అవుతాం. లెర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిలియర్స్. ప్రతి ఒక్కరికి ఉంటాయండి, ఒక్కసారి ఏ పని రాదు మనకి. బట్ పక్కన ఉన్న వాళ్ళు కూడా రిక్వెస్ట్, నువ్వేం చేయలేకపోయినా వాళ్ళు మెచ్చుకోవడానికి, తిట్టే బదులు మెచ్చుకోలేకపోయినా ఏం మాట్లాడకండి అసలు.
నీకు మెచ్చుకోవడం కూడా రాకపోతే కూడా వదిలేయచ్చు. కాబట్టి బట్ పీపుల్ షుడ్ నో వాళ్ళ స్ట్రెంగ్త్ నేర్చుకుంటే ఏదైనా చేయగలుగుతారు మేడం, అంతే. మేడం ఇంకా చాలా మంది అయితే బద్ధకం ఎక్కువైపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఆ టీ గ్లాస్ తీసుకొని అక్కడ పెట్టు అంటే 5 minutes 10 minutes తర్వాత ఇంకా గ్లాస్ అక్కడే ఉంటుంది. అది నెక్స్ట్ డే కూడా వెళ్ళొచ్చేసిన తర్వాత కూడా అది అక్కడే ఉంటుంది, అదే స్టేబుల్ పొజిషన్ మీద. ఒక మాట అంటే అరిస్తే అప్పుడు తీసుకెళ్తారు, లేదంటే అది కూడా లేదు. సో ఇప్పుడు ఈ పని ఇప్పుడు చేసేయాలి, ఈ గంటలో నాకు ఇది కావాలి ఫైన్ అంటే చేస్తా. 2 minutes 3 minutes ఇంకా అది ఆ 3 minutes 5 minutes ఒక ఇయర్ కూడా అయిపోయి వచ్చేస్తుంది అప్పటికి. సో ఇలా ఎందుకు చేస్తున్నా? ఈ బద్ధకం పోవాలంటే ఏం చేస్తే మంచిది అంటారు? సో దీనికి కూడా ఒక చక్కటి సొల్యూషన్ ఇవ్వండి. చాలా మంది ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారు, ఫేస్ చేస్తున్నారు. టీ తాగరా పెట్టండి కదా అని చెప్పి మమ్మీ చెప్తే తాగి అక్కడే ఉంటుంది, కానీ తీసి పెట్టు అంటే అసలు ఆ మాటే లేదు. అసలు గోడకు చెప్పినా ఒకటే, నీకు చెప్పినా ఒకటే అంటారు. సో రకరకాల సామెతలతో తిడుతూ ఉంటారు, అయినా బుద్ధి రాదు. సో సోమరితనం లేకుండా పోవాలంటే ఏం చేయాలి? సోమరితనం పోకుండా ఉండకూడదు అని లేజినెస్ పోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అదే మీరు ఇంట్లో మీ అమ్మగారు వంట చేసినప్పుడు మీరు ఎప్పుడైనా వంట చేశారు? మీ అమ్మతో పాటు చేస్తారు కదా. చేస్తాను. అంటే మీ అమ్మగారు వంట చేయండి అంటే చేసేసారా? లేదు, మా మమ్మీ చేస్తున్నప్పుడు నేను చేస్తాను, వెళ్ళి చేసేదాన్ని. అవునా? అంటే మీ అమ్మగారు చేస్తుంటే మీరు చేశారు, అవునా? టీ కప్పు పెట్టండి అన్నారు, మీరు పెట్టారా? పెట్టకపోయి ఉండొచ్చు. నేను పెట్టా. మీరు పెట్టారా? మీ పిల్లలు విని పెట్టట్లేదా? నేను మిమ్మల్ని అంటలేదు, ఉన్న వాళ్ళు పేరెంట్స్ గా ఎవరైనా పేరెంట్స్ గానీ తండ్రి అక్కడే కూర్చుంటాడు, పిల్లోడు అక్కడే కూర్చుంటాడు, తల్లి టీ తెచ్చిస్తుంది, తాగుతుంది, ఆ కప్పు ఆడే లోపల పెట్టేసి వస్తుంది. అది వాడు గమనిస్తాడు, మనం అనుకుంటాం వాడు గమనించట్లేదని, గమనిస్తాడు. నెక్స్ట్ డే ఏమంటాడు? వాడు చూసి నాన్నకు తీసి పెట్టా కదా, ఇప్పుడు నువ్వు తీసి పెట్టా అంటాడు. అయిపోయి ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే, నేను ఇందాక మీ ఆన్సర్ ఎందుకు అడిగాను, మనం చేస్తుంటే పిల్లలు చూసి నేర్చుకుంటారు, చెప్తే ఎవరు నేర్చుకోరు. ఓకే, సో మార్పు మనలో ఉండాలంటున్నారు మేడం గారు. అంతే. నేను పెట్టి ఆ కాఫీ టీ కప్ తీసుకొని నేను సింకులో వేసి వస్తే తల్లో తండ్రో నానమ్మో ఆ తాతగారు అమ్మమ్మ, నేను నా హస్బెండ్ కి ఇచ్చే రెస్పెక్ట్ అని మదర్ అంటున్నా. అది రాంగ్ అంటున్నా. నీకు పిల్లలకు నువ్వు నేర్పించాలంటే మేరీగా ఉన్నప్పుడు చేయండి. బికాస్ పేరెంట్స్ దగ్గర నుంచి పిల్లలు నేర్చుకుంటారు మేడం, ఎప్పుడైనా అంతే. మన పేరెంట్స్ దగ్గర నేర్చుకున్నాం, అవునా కదా? మన కల్చర్ కూడా ఫాలో అవుతుంది. ఏదైనా మన పద్ధతులు చేస్తున్నామంటే మనకు రాలా, మన పేరెంట్స్ చూసి మనం ఫాలో అయ్యాం. కాబట్టి అది ఇంపార్టెంట్. అక్కడ నేను పిల్లలకి అదే జరుగుతుంది. నేను చేయనప్పుడు పిల్లలు ఎలా చేస్తారు? ఇంకోటి దేర్ ఆర్ 3 మనం లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే 3 things ఇంపార్టెంట్. రెస్పాన్సిబిలిటీ, తర్వాత యాక్షన్ ప్లాన్, తర్వాత మనం చేసే పని తగ్గట్టుగా ప్లానింగ్ ఉందా లేదా. దీస్ 3 things ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మీరు అన్న టీ గుప్పు నేను తీసుకుంటా, ఈ టీ కప్ నేను లోపల పెట్టాలి అన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ అబ్బాయికి నేర్పిస్తారా, చెప్తే చేయిస్తారా? నేర్పించాలి కదా. అంటే అది నేను చేసినాడు, ఇది తన రెస్పాన్సిబిలిటీగా తను క్రియేట్ చేయాలి. అది నేను చేస్తేనే వాళ్ళకి వస్తుంది. నేను 2-3 సార్లు పెట్టాక మూడోసారి అయ్యో అమ్మ పెట్టకూడదు, ఇది నా రెస్పాన్సిబిలిటీ, నేను తాగిన కప్పు నేను పెట్టాలని చెప్పి మీరు చెప్పకుండా కూడా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ అనే భావన పిల్లాడికి కానీ అమ్మాయికి కానీ ఫాదర్ కానీ కలిగించాలి. అప్పుడు వస్తుంది ఇది నాది, నేను ప్లానింగ్, ఓకే రెస్పాన్సిబిలిటీ ఉంది, దీని తగ్గట్టు నేను ఈ పని చేయాలి, దీనికి ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ఈ 3 ఎప్పుడైతే మనం కల్టివేట్ చేస్తామో ఎవరిలోనైనా, దెన్ ఓన్లీ ద రీజన్. మీరు చేసిన మన వంట మీ అమ్మగారితో అదే, ఎందుకంటే మీ అమ్మగారు చేస్తే మీకు ఒక రెస్పాన్సిబిలిటీ అనిపించింది, రేపు నాడు మా అమ్మకి సహాయం చేయాలంటే ఓపిక లేకపోయినా నేను చేయాలి, నేను నేర్చుకోవాలి, ఇది నా ప్లాన్ అనుకున్నారా లేదా? అవునండి. కాబట్టి మీరు వంట చేశారు. ఆ రెస్పాన్సిబిలిటీ మీకు లేకపోతే నాకేముంది అమ్మ లేకపోతే స్విగ్గీ ఉంది ఆర్డర్ పెట్టుకుంటా అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారనుకోండి, ఆ పని మనం చేయం. అంటే ఏ వర్క్ అయినా మీరు చేయాలంటే ఆ 3 things పిల్లలకు నేర్పించాలి. అది దే లెర్న్ ఓన్లీ బై యాక్షన్. చెప్తే ఎవ్వరు నేర్చుకోరు. కొంతమంది బుక్ ఓపెన్ చేసి చదువురా ఎగ్జామ్స్ కదరా అంటుంటే ఓపెన్ చేస్తారు, దిస్ అని చెప్పి మెల్లగా చదువుతారు. అసలు దాని మీద ఇంట్రెస్టే ఉండదు, తర్వాత చదువుతాలని పక్కన పెట్టేస్తారు. మళ్ళీ మదర్ వస్తున్నారంటే మళ్ళీ బుక్ ఓపెన్, మళ్ళీ ఇలా వెళ్ళారు అంటే మళ్ళీ బుక్ క్లోజ్ పడుకుంటారు. ఇది ఎందుకండి? అంటే ఇది కూడా రెస్పాన్సిబిలిటీ అంటే ఉండాలి కంపల్సరీ. వాడికి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటే వాడే చదువుకుంటాడు. రానివ్వండి వాడికి. ఇప్పుడు చదువుకొని పైకెచ్చేయాలా వాడు? ఇప్పుడు ఏం చేయాలి? ఐఐటీ చదవాలా, ట్రిపుల్ కొట్టాలా? ఒక పిల్లలకి ఏజ్ మీరే ఆలోచించని పేరెంట్స్ ఫస్ట్ క్లాస్ పిల్లడికి అంత పోర్షన్ పెట్టి కూర్చోబెట్టేస్తే ఆడుకునే వయసు వాడిని 5th class వరకు వాళ్ళు హ్యాపీగా బతకాలి పిల్లలు. యాక్చువల్లీ సైకాలజీ ప్రకారం ఉంటుంది 5th class వరకు వాళ్ళు హ్యాపీగా వాళ్ళకి చదువుకోవచ్చు, రాయొచ్చు. బట్ నేను టీచర్గా చేశాను కొన్నేళ్ళు. 3rd class పిల్లకి ఒక హాఫ్ పేజ్ ఆన్సర్ ఒకటి ఉండేది. వాళ్ళ అమ్మగారు ఎలా చదివించేవారంటే, అది రాకపోతే ఇంకా రేపన్నాడు ఐఐటీలో సీటే రాదేమో అమ్మాయికి అన్న చదివించేవారు. పిల్లకి అంత ప్రెషర్, ఇంకా వేరేది యాక్టివిటీస్ లేవు, ఎప్పుడు ఆన్సర్లే. అంటే మీ పిల్లలు ఎలా ఎదుగుతారు? ఇప్పుడు వాడికి ఇంట్రెస్ట్ లేదు అంటే కారణం ఏంటంటే మదర్ పక్కన కూర్చోదు.
అంటే నేను అన్న తప్పు కాదు, మదర్ పక్కనే కూర్చుంటే చదువుకోవడం కూడా తప్పు హ్యాబిటే. బట్ తల్లి ఒక పుస్తకం తీసి చదువుకోవచ్చుగా. తల్లిని చూసి అరే మమ్మీ అమ్మ చదువుతుంది కదా, చదవాలి అని నేను చదువుతాను. దా ది ఏదో తప్పు, అమ్మ తప్పు చదువుతున్నావు మమ్మీ నువ్వు, ఇది ఇలా చదవకూడదు అని వాడే కరెక్ట్ చేస్తాడు మిమ్మల్ని. కానీ మనం ఏం చేస్తాం, ఒరే చదువుకోరా టీవీ ఆన్ చేసి కూర్చుంటా. నేను చాలా మంది గమనిస్తున్నాను, అది తప్పంటలా. పిల్లోడికి మీరు ఆలోచించండి, నీవే ఇంత పెద్దదానివై 5 minutes బ్రేక్ దొరికితే టీవీ చూడాలని అనిపించినప్పుడు వాడు పొద్దున్న నుంచి స్కూల్కి వెళ్ళి అక్కడ గడబడ పడుకొని ఇంటికి 5ంటికి వస్తే మళ్ళీ హోంవర్క్స్ అని చేయించి మళ్ళీ పుస్తకం తీసి చదివిస్తే వాడికంటూ లైఫ్ లేదా? మేడం మీరు డైవర్ట్ చేస్తారు సపోర్టింగ్ టు పిల్లలు. ష్యూర్, నేను సపోర్ట్ చేయట్లా, ఎక్కడ కరెక్టో నేను చెప్తున్నా. అవును, నా బాధ్యత నేను తీసుకోవాలి కదా, తల్లి బాధ్యత నేను తీసుకోవాలి వద్దా? అదే టీచర్ గా చెప్తున్నారు మీరు, ఆ టీచర్గా అమ్మగానే చెప్తున్నాను, నేను ఒక మదర్గానే చెప్తున్నాను. నేను బాధ్యత తీసుకున్నంత కాలం నాకు జరగదు. ఆ పిల్లడు నా కొడుకు పాడవుతున్నాడు కారణం నేనే. నేను బాధ్యత తీసుకోవట్లేదు, నేను వాడితో పాటు కూర్చొని చూడట్లేదు. వాడు చదువుకోరని చెప్పి నేను టీవీ చూస్తున్నాను. వాడికి అట్రాక్ట్ అవ్వడాటు అవుతాడా లేదా అన్నప్పుడు నేను తప్పు చేసిన తల్లా వాడా? తల్లిని చూసి వాడు పాడు. తల్లి రిమోట్ పట్టుకొని స్విచ్ ఆన్ చేయడం వల్లే ప్రాబ్లం వచ్చింది. టీవీ చూస్తే వాడికి చూడాలనిపిస్తుంది. అదే తల్లి కూడా పక్కన కూర్చొని పుస్తకం తీసి చదివితే వాడు చదువుతాడు. కానీ వాడికి ఎందుకు రావట్లేదు తల్లి తెలుసుకోదే, కంపారిజన్. వాడు ఒకే స్కూల్కి వెళ్తున్నావు కదా, వాడికి ఎందుకు వస్తుంది నీకెందుకు రావట్లేదు అంటావు. కానీ అరే నా కొడుకులో కెపాసిటీ ఏంటి, నా పాపలో ఏం క్యాపబిలిటీ ఎంత ఉంది, నిజంగా దానికి ఎందుకు అర్థం అవ్వట్లేదు. మనం మెయిన్లీ ఆ క్యాపబిలిటీ చూసుకోవట్లేదు. వాడు చదువుతున్నాడు, వాడు ఫస్ట్ వస్తున్నాడు, నీకు అదే ఫీజులు కడుతున్నావు అంతే. సో నువ్వు ఎందుకు ఫస్ట్ అంతే. సో ఇదే ఎక్కువ అయిపోతుంది పేరెంట్స్, చాలా వరకు పేరెంట్స్. చిన్నప్పుడు మా స్కూల్లో మేము చదువుకుంటున్నప్పుడు మా అమ్మ కూడా ఇలాగే ప్రెషర్ పెట్టేవారు. అదే యా, బట్ ఒకటి ఆ టైంలో మనం తీసుకోగలిగాం కాబట్టి మనం ఇప్పుడు ఈ స్టేజ్లో కొన్నాం. మన మీద కష్టపడ్డాం. పిల్లలతో పాటు పడండి, నేను పిల్లలు కూడా కష్టపడద్దని చెప్పట్లా. అదే ఆ పిల్లలు కూర్చోపెట్టారు, నీకు ఎందుకు రావట్లేదు, నీకు కష్టపోతుంది మాట్లాడించండి, అప్పుడు వాడు బయటకు చెప్తాడు కదా. మీరు ఏం చెప్పకుండా చదవరా అంటే నిజంగా మీరు చెప్పినట్టు ఆలే రాస్తాడు వాడు. అది దానే అంటాడు, ఎందుకంటే మనకి ఏం అర్థం కావట్లేదు అక్కడ. పుస్తకం ఎదురుగుండా ఉంది కానీ వాడికి క్రికెట్ లాటర్ ఉంది. కొంతమంది అన్ని వచ్చి కూడా క్లాస్ టాపర్ అయ్యేంత రేంజ్ ఉంది, క్లాస్ టాపర్ కూడా. బట్ సడన్లీ ఎందుకో చదవడం ఆపేస్తారు. సో అన్ని వచ్చి కూడా ఆన్సర్ చేయరు క్వశ్చన్స్కి. సో ఇలాంటి వాళ్ళు ఎలా మేడం అసలు? కొంతమంది పిల్లల్లో ఒక రకమైన భయం ఉంటుంది మ్యామ్. కొంతమందికి నేను చాలా అబ్జర్వ్ చేశాను, ఒక పిల్లలు చదవడం బాగా చదువుతారు కానీ ఎగ్జామ్లు పెట్టేటప్పుడు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు అర్థం కాదు, వచ్చిన కూడా క్వశ్చన్స్ అర్థం కావు, చదివినా అర్థం కావు. ఒక భయం, ఆ ఫియర్. నేను భయం అని చెప్పాం మనం. భయం అనేది 2 రకాలు. ఒకటేమో మిమ్మల్ని రేపటికి ప్రయాణానికి సిద్ధం చేస్తుంది. రేపు నా పరీక్ష ఉందో, రేపటి నాకు ఇంటర్వ్యూ ఉందో, రేపటి నాకు ఇది ఉంది, సో ఏంది, నేను ఇవాళ నుంచి ప్రిపేర్ అవ్వాలని ఒక భయాన్ని రేపటి క్రియేట్ చేస్తుంది. ఇంకో భయం రేపు జరిగేదానికి ఇవాళ నుంచి మిమ్మల్ని అన్ప్రిపేర్డ్గా తయారు చేస్తుంది, దాన్ని ఎదిరించలేకుండా తయారు చేస్తుంది. అది ఉంటుంది వాళ్ళకి భయం. వాళ్ళు ఎంత బాగా చదువుకున్నా ఆ టీచర్ నచ్చదో, ఆ పేపర్ మీద రాయటం నచ్చదో, రాసే స్కిల్స్ లేవో, వాళ్ళకి రాయాలంటే భయమో, లేకపోతే రాసాక మార్కులు ఏమైనా ఎలా వస్తాయి అని భయమో, అవన్నీ కూడా వాళ్ళ మైండ్లో ఉండి కూడా వాళ్ళు రాయరు. సో ఇవన్నీ ఎందుకు, రాయకుండా ఉంటే ఇదే బెటర్ అని వదిలేసి వస్తారు. సో చూడంగానే వాళ్ళకి బద్దకస్తులు, వీరు రాయరు, ట్యాగులు పెడుతున్నాం, దానికి తగ్గట్టు స్కూల్లో కొట్టించుకుంటారు, ఇంటికి వచ్చాక మమ్మీ చేత బెత్తం పట్టుకుని బాగా కొడతారు. సో బద్ధకం అనే, నేను యాక్చువల్ మన ఇద్దరు మాట్లాడుకుని బద్ధకం గురించి. సో బద్ధకం అనేది మనిషి అనుకున్నంతలో ఉంటుంది. నీకు నువ్వు బద్ధకంగా ఉన్నావు అంటేనే నువ్వు బద్ధకంగా ఉంటావు. నీకు ఎప్పుడైతే మనకి 2 రకాలుగా ఉంటాయి మన మైండ్ ఆలోచనలో, ఇది నాకు మంచిది, దీనివల్ల నాకు మంచి జరుగుతుంది అన్న ఒక ఆలోచన నీకు వస్తే లేజినెస్ తగ్గుతుంది. కానీ దీనివల్ల నాకు ఏమీ జరగదు, నేను ఏమైంది లేవాలి కాకపోతే రేపు అన్న బతికితే లైఫ్ లాంగ్ లేజీగానే ఉంటావు. సో యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. నీ లైఫ్లో నువ్వు గోల్ ఏంటి, నువ్వు ఎటు రీచ్ అవ్వాలనుకుంటున్నావు, ఈ బద్ధకం తగ్గితే నేను ఎలా రీచ్ చేసుకుంటాను ఒక ఆలోచన నీకు ఉంటే ఇంపార్టెంట్. లేజినెస్ అని నీకు తెలిసినప్పుడు స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద లేజినెస్, అంతే. బద్ధకం అందరికీ ఉంటుంది మ్యామ్. ఇప్పుడు మీరే ఉన్న కాసేపు రిలాక్స్ అవ్వాలని అనుకుంటా టీవీ, అది బద్ధకమా కాదు. యు ఆర్ గివింగ్ టైం ఫర్ యువర్ సెల్ఫ్. చిన్న బ్రేక్ అది ఆ బ్రేక్ మనము అంతే. ఆ టైం ఇప్పుడు నేనే అన్నాను, ఈ బద్ధకం ఉంది, టీచర్ నాకు తాగమని అది చెలగా అయిపోతుంది, ఇప్పుడు నాకు బద్ధకం అనిపించి నేను వదిలేస్తాను కాసేపు, అది బద్ధకం కాదు. మనం ఒక కన్వర్సేషన్లో ఉన్నాం కాబట్టి తాగట్లేదు. కానీ దీన్ని మనం ఏమంటాం చూసావా, దాని కప్పు కూడా అయితే తాగలేకపోయింత బద్ధకం దీనికన్నా, వేడిగా ఉన్నప్పుడు తాగలేదు కదా అంటే ఆ టైం సినారియో మారింది అంటున్నాను నేను. సో ఇట్ హ్యాపెన్స్ అంతే తప్ప మనం ఎలా తీసుకుంటా అనేది ఇంపార్టెంట్. తన పనులు చేసుకోవడం మనకి మనమే మార్చుకోవాలమ్మా. లేజినెస్ అనేది ఎవరు వచ్చి మార్చరు మనని. ఇఫ్ యూ వాంటెడ్ టు సక్సెస్ ఇన్ యువర్ లైఫ్, మేక్ యువర్ సెల్ఫ్ ప్రాపర్గా తయారు చేసుకోవాలి. ఇవాళ నుంచి రోజు ఒక మంచి లెర్నింగ్ ఉండాలి అంటే
నువ్వు బయటికి రావాలంటే నీ లేజినెస్ తెలుసుకొని దాని మీద వర్క్ చేయాల్సిందే. ఓకే, చాలా చక్కగా చెప్పారండి. అసలు నిజంగా అండి, మీరు కూడా ఎవరైనా ఇంకా ఏదైనా కొత్త కొత్త కాన్సెప్ట్స్ లైక్ ఏదైనా ఆందోళన చెందుతూ ఉంటే మాత్రం సో కమెంట్ రూపంలో మాకు తెలియపరచండి. సో ఇంకొక కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాం. చాలా చక్కగా చెప్పారు మేడం నిజంగా అయితే. సో నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మీతో మాట్లాడుతున్నప్పుడు. సో ఫ్యామిలీ పరంగా ఎలా ఉండాలి, ఈగోని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, బద్ధకంగా ఉండడం ఎందుకు, సో ఆ బద్ధకంలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి, సో అప్పుడప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కూడా ఎంత బాగుంటుంది. సో దానివల్ల మనం కూడా ఓకే, మనం కూడా ఎదుగుతున్నాం పర్సన్, మనకంటూ కొంచెం బ్రేక్ కావాలి. సో ఎప్పుడు మనం గివప్ అనేది ఇవ్వకూడదు. సో ట్రై చేస్తూనే ఉండాలి. సో ఎడిసన్ లాంటి వాళ్ళే 99 టైమ్స్ చేసి 100 టైం కూడా ఫెయిల్ అయ్యి 101 టైం సక్సీడ్ అయ్యారు. సో మనం కూడా అంతే అని చెప్పారు. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫాతిమా గారు.